కాకినాడ జిల్లా సామలకోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీలత ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్తీర్బాబు అధ్యక్షతన మండల సర్వసభ్య సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభకు జెడ్పీటీసీ ఏలిశెట్టి అమృత నరేష్, ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గ్రామాల యొక్క సమస్యలను ఎమ్మెల్యే రాజప్ప ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకోగా వాటికి ఆయా శాఖల అధికారులు సమాధానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మండలాల అభివృద్ధికి అన్ని విధాల సహకారాన్ని చేస్తుందని, ప్రతి అధికారులు ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఎందుకంటే గతంలో నేను 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను. అయినా నాకు తెలిసి భవిష్యత్తులో మీరు ఎవరు కూడా అలాగే ఇబ్బంది పడకూడదు అనేది నేను నాకు తెలుసు. ఏదేమన్నా ఇబ్బంది చేయలేదు కంటే 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా వెళ్తాను. నేను ఎంపీటీ చేశాను. నేను కూడా మండల ప్రెసిడెంట్ చేశాను, తర్వాత కార్పొరేట్ చైర్మన్ చేశాను, ఎమ్మెల్సీ చేశాను, 3 సార్లు ఎమ్మెల్యే చేశాను. అంచేత ప్రోటోకాల్ విషయంలో నేను ఎక్కడ డిబేట్ అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి డెవలప్మెంట్ విషయంలో మాత్రం వేళ నేను 10 కోట్లు ఇచ్చాను ఈ మండలానికి. 4 కోట్ల విషయంలో మనకు ప్రపోజల్ వచ్చింది. 10 కోట్లు ఇచ్చాను ఈ మండలానికి. అంటే మ్యాక్సిమం రోడ్లు అన్ని గ్రామాల్లో కూడా ఇచ్చాను. అన్ని గ్రామాల్లో కూడా పెద్ద రోడ్డు 5 నుంచి 1 కోటి వరకు కూడా ఇచ్చాను. అంచేత ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి. చిన్న గ్రామాలకి 10 లక్షలు ఇచ్చాను, పెద్ద గ్రామాలకు 1 కోటి రూపాయలు ఇచ్చాను. మేజర్ రూట్లు ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే మనకు అవసరం అన్నప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చాను. అంచేత భవిష్యత్తులో ఇంకా బ్యాలెన్స్ ఏమున్నాయి అన్నీ కూడా మనం డెవలప్ చేద్దాం. డెవలప్మెంట్లో పనిచేసినప్పుడు మీరు కూడా ఎలా ఇబ్బంది ప్రోటోకాల్లో కూడా మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తాం. నేను శంకుస్థాపన క్లియారిటీ తీసుకోవట్లేదు. ఓపెనింగ్ ఒక ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ, నాలుగు కానీ మొత్తం ప్రోటోకాల్లో ఎక్కడ డైవర్షన్ అవ్వదు. అభినందనం అంచేత మీరు అల్లు వదిలేసి మన గ్రామాల్లో మీరు సర్పంచ్గా ఉన్నారు, గౌరవం సర్పంచ్గా ఉన్నారు, ఎంపీటీసీగా ఉన్నారు, మీ గౌరవం మీరు నిలబడాలి. మీ గ్రామంలో కూడా మీరు ఎంపీ మండల నిధులు కానీ, సర్పంచ్ నిధులు కానీ మీరన్నీ ఖర్చు పెట్టుకొని, అలాగే గవర్నమెంట్ ప్రోగ్రాంలో 10 గ్రామాలు కొనుక్కొని, అలాగే గవర్నమెంట్ ఇచ్చిన నిధులన్నింటిలో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వండి. కాదని ఎప్పుడంటారు అంచేత ఖచ్చితంగా నేను కూడా డైరెక్ట్ ఇస్తున్నాను. ఎంపీటీకి ఎండోకి ఖచ్చితంగా మీరు అన్నీ కూడా గవర్నమెంట్ ప్రోగ్రాంలు అన్నింటిలో కూడా వీళ్ళందరినీ కూడా ఎంపీటీసీ సర్పంచ్ ఇన్వాల్వ్ చేయమని చెప్పి నేను డైరెక్ట్ ఇవ్వమని చెప్పి నేను ఎండో గారికి తెలియజేస్తాను. ఈరోజు మీరు అందరూ కూడా వచ్చేది మన డిస్కషన్ అయింది. ఇలా ప్రశాంతంగా మనం 10 ఊర్లో ఏదైనా ఇంకా సమస్యలు మీద ఇంకా డిపార్ట్మెంట్లు, కొత్త డిపార్ట్మెంట్లు మారే వీళ్ళందరూ కూడా చాలా మంది డిపార్ట్మెంట్ నెక్స్ట్ మీటింగ్ వచ్చి అందరూ వస్తారు. వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. అవగాహన అన్నింటి పని మీద మీరు మేము కూడా డిస్కస్ చేస్తారు. పని చేయించే విధంగా మీరు చెప్పండి, మీరు పని చేయాలని చెప్పి